హాయ్ ఫ్రెండ్స్, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అమ్మ వాళ్ళు వచ్చేసి పొట్టేలు కోస్తారు. సరే అని చెప్పి నా కోసము పొట్టేలు బోటి అయితే తీసుకొచ్చారు. నాకు బోటి అయితే చాలా ఇష్టము, అందుకే ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూపిపోమా. ఫస్ట్ దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి బోటీని. అక్కడే అమ్మ వాళ్ళ షాప్ దగ్గరే బాగా నీట్గా క్లీన్ చేసుకొచ్చేసారు. దీంట్లో అయితే వాటర్ వేసుకొని, పసుపు వేసుకొని, ఉప్పు వేసుకొని కుక్ చేసుకోవాలి. పెద్ద బోటీ కాబట్టి ఉడికే దాన్ని బట్టి మనం విజిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు మనం గోంగూర బోటీకి మసాలా అయితే వేసుకుందాము. ఆ మసాలాకి 1.5 టమోటా, ఒక పెద్ద ఆనియన్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. మా అమ్మ వీడియోనే చేయనిలేదు, మధ్యలో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. అల్లం వెల్లి పేస్ట్ కూడా 1.5 స్పూన్ వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేనైతే ఒక 7 విజిల్స్ అయితే పెట్టాను. తర్వాత ఆఫ్ చేసుకునేసాను. ఉడికిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ విజిల్ అయితే పెట్టుకోవాలి. నేను ఈ బోటికి అయితే 2 కట్ల గోంగూర తీసుకున్నాను. అమ్మ షాప్ దగ్గర నీట్గా ఒలుచుకొని అయితే తీసుకొచ్చేసింది. ఇట్లా ఎర్ర గోంగూర తీసుకుంటే పులుపు బాగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మళ్ళీ చిల్లీస్ కూడా ఒక 25-30 దాకా తీసుకున్నాను. అంటే గోంగూర పులుపు ఎక్కువగా ఉంటుంది కదా, అందుకే కారం ఎక్కువ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ కొంచెం పసుపు వేసుకొని 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఇప్పుడు గోంగూర చిల్లి ఉడికిందేమో చూద్దాం ఒకసారి. గోంగూర త్వరగానే కుక్ అయిపోతుంది, మరీ ఏం ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం పెట్టేసి ఇంకా దీన్ని తీసుకొని ఇందులో రాళ్ళుప్పు అయితే యాడ్ చేసుకొని పప్పు గుత్తి తీసుకొని బాగా మెనుపుకోవాలి. చిల్లీస్ అన్నీ ప్రెస్ అయ్యేలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తీసుకున్నప్పుడేమో ఆయిల్ వేసుకొని కర్రీ వేసేసుకోవాలి. ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి. గోంగూర పచ్చిమిర్చి బాగా పప్పు గుత్తో మెంచుకునేసాం కదా, ఈ బోటీలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ స్లో మోషన్ వేసుకోవాలి. అట్లా కాబట్టి కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. అప్పటికి చిల్లీస్ కూడా మనం వేసినాము కాబట్టి 2 స్పూన్ల కారం అయితే వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. కొంచెం పసుపు. ఆల్రెడీ రెండిట్లో మనం వేసాము, కానీ దీంట్లో కూడా కొంచెం ఫ్లేవర్ కోసం. ఇది బాగా నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి మసాలాని, పచ్చివాసన పోయేలాగా. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం గోంగూర బోటి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఎంతమందికి బోటి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం బోటి అంటే. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలాలో ఈ బోటి పీసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ టైంలో మనము ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసినా కూడా మళ్ళీ ఒక 5-10 మినిట్స్ మనం కుక్ చేస్తాం కాబట్టి సెట్ అయిపోతుంది. నేను వాటర్ అయితే పోయలేదు, బోటీలో వాటరే సరిపోయింది. ఫ్రెండ్స్, గోంగూర బోటీ అయితే రెడీ అయిపోయింది. మనం ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ బాగా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.